జూన్ 2వ తారీఖున తలపెట్టినటువంటి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ యావత్తు ప్రజానీకానికి అన్ని వర్గాల ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ 2001 నుంచి 2014 వరకు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో అనేక మంది యువకులు, అనేక మంది విద్యార్థులు, అనేక మంది ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఏకమై తమ శక్తినంతా వడ్డించి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి అనేక మంది, దాదాపు 1200 మంది అమరులైనటువంటి తెలంగాణ యువకుల, విద్యార్థుల, అన్ని వర్గాల ప్రజల త్యాగంతోనే మరి గౌరవ ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి సారథ్యంలో వారు 2001 నుంచి కూడా తెలంగాణ ఉద్యమాన్ని అన్ని వర్గాలను మమేకం చేసి అనేక ఉద్యమాలు దశల వారుగా చేసి వారు తెలంగాణ రాష్ట్రాన్ని 2014లో సాధించినటువంటి ఘనత కేవలం కేసీఆర్ గారికే దక్కుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ సోనియా గాంధీ ఇవ్వడం వల్లనే తెలంగాణ వచ్చింది అనేది వారు చెప్తున్నటువంటిది పూర్తిగా అది అసంబద్ధం. ఎందుకంటే ఉద్యమం లేకపోతే తప్పని స్థితిలో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం కానీ, అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రులు కానీ తప్పని స్థితిలో ఉద్యమాన్ని చూసి, కొన్ని వేల మంది విద్యార్థుల అమరణ త్యాగాలను చూసి తప్పని స్థితిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. ఈ ఘనత, ఈ కీర్తి ఇది మొత్తం కూడా కేసీఆర్ గారికే దక్కుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మనం అనేక మంది విద్యార్థి యువకులు అనేక ఉద్యమ పోరాటాలు చేసి జైళ్ళకు వెళ్ళి అనేక కేసుల పాలై, ఇటు రైల్వే కేసులు, అటు పోలీస్ కేసులు, లాఠీ దెబ్బలు, విపరీతంగా అనేక సమస్యలు ఎదుర్కొని వారు వీరోచితంగా పోరాడినటువంటి విద్యార్థుల ఘనత కూడా ఆ ఉద్యమంలో ఒక ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ కేంద్రాలుగా విద్యార్థులు అనేక రకాల ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగాలకు సైతం వారు ఒడిగట్టి మరి తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉవ్వెత్తున ప్రజానీకంలో ఆలోచింపజేసినటువంటి ఘనత కూడా విద్యార్థులకు దక్కుతుంది. కవులు, కళాకారులు, ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, ఒక్కరని కార్మికులు, కర్షకులు, రైతులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అందరూ కూడా స్వచ్ఛందంగా ఆనాటి ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో వారంతా పనిచేసినటువంటి ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్న తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అనేక రకాలుగా, అన్ని విధాలుగా, అన్ని వర్గాల ప్రజలకు చేయూతనిచ్చే విధంగా రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా భారతదేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారిది. చరిత్ర ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం ఉన్నంత వరకు, తెలంగాణ సమాజం జీవించినంత వరకు కేసీఆర్ గారి యొక్క త్యాగాన్ని, కీర్తిని చరిత్ర పుటల్లో నుంచి ఎవ్వరు కూడా ఎన్ని కుట్రలు చేసినా కూడా తొలగించలేరు. ఎందుకంటే వారు లేనిదే తెలంగాణ లేదు, వారు లేనిదే ఉద్యమం లేదు, వారు లేనిదే తెలంగాణ సాధించలేదు. కాబట్టి అన్ని వర్గాల ప్రజల్ని మమేకం చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. వాటి తప్పకుండా ఈ రేపు దశాబ్ది ఉత్సవాలను బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి జూన్ 1, 2, 3 తేదీల్లో అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని వారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా జూన్ 1వ తారీఖు నాడు, 2వ తారీఖు, 3వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా జూన్ 2 తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా
అన్ని వర్గాల ప్రజలకు, తెలంగాణ అన్ని వర్గాల ప్రజలకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, అందరికీ కూడా వెలకట్టలేనటువంటి త్యాగాలను కూడా స్మరించుకుంటూ, మరి అమరుల త్యాగాలను స్మరించుకుంటూ జై తెలంగాణ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.